నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని శరణ్య గ్రీన్ హోమ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నుకోబడిన మున్సిపల్ చైర్మన్ సుధా బాలకృష్ణ, వైస్ చైర్మన్ గుడిపాటి శిరీష నవీన్, 12వ వార్డు కౌన్సిలర్ ను శరణ్య కాలనీ ప్రజలు మరియు కమిటీ సభ్యులు ఘనంగా అభినందన సభ ఏర్పాటు చేసి సన్మానించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా ఎమ్మెల్యే సతీమణి బత్తుల మాధవి హాజరై అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ కమిటీ వైస్ ప్రెసిడెంట్ షాగా ప్రతాప్ రెడ్డి, జనరల్ సెక్రటరీ జి సత్యపాల్, గౌరవ సలహాదారుడు నర్సింగ్ బలరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాలనీలో నెలకొన్న పలు సమస్యలను సభ ద్వారా పాలకవర్గం దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా సీసీ రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల, ఓపెన్ జిమ్, కమ్యూనిటీ హాల్ నిర్మాణం, సాగర్ వాటర్ మరియు మిషన్ భగీరథ నీటి సరఫరా వంటి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. శ్రీరామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. రామ శ్రీరామ రామ రఘురామ, నీవు మా తోడుంటే చాలయ్యా, స్వర్గమే కిందకి రాదా రామయ్యా. ఊరంతా బాగుండాలి, నిన్నే నిన్నే కొలిచేమయ్యా. రామ శ్రీరామ రామ రఘురామ. శ్రీరామ రామ రఘురామ. చాలా మంచి శుభకార్యం. శ్రీరామచంద్ర స్వామి పట్టాభిషేక కార్యక్రమం జరుగుతుంది. మనము మున్సిపాలిటీకి కొత్తగా ఎన్నికైనటువంటి పాలకవర్గాన్ని పిలవడానికి ఈరోజు మంచి సమయంగా భావించి ఆహ్వానించడం జరిగింది. ఇక్కడికి ఇచ్చేసినటువంటి పాలకవర్గానికి ముందుగా మేము కూర్చోబెట్టిన తర్వాత విజ్ఞాపన పత్రాలు మీకు ఇచ్చాము. ఒకసారి చూసుకుంటారేమో అని విజ్ఞాపన పత్రాలు ఇచ్చాము. మేము ప్రేమతోటే పిలిచాము, మరియు ఇవి కూడా మేము ముందు ఉంచుతున్నాము. మా పరిస్థితి ఎలా ఉందంటే, నేను టీచర్ని కాబట్టి ఒక్కటే నుంచి మాట్లాడతాను. ఒక స్టోరీ. మేము గబ్బిలం లాగా అయింది. అంటే పక్షులు జంతువులు రెండు కూడా ఫైటింగ్ చేస్తుంటే గబ్బిలం ఎడిపోవాలని అర్థం కాలేదు. పక్షినా జంతువునా ఆమె జరిగే అదేదో పక్షులు గెలిచేటట్టు అయ్యేవారికి నేను పక్షులాగా నాకు రెక్కలు ఉన్నాయి కాబట్టి పక్షులు అయిపోతున్నా అన్నాను. అది అయిన తర్వాత జంతువులు గెలిచేటట్టు అయింది. లేదు జంతువుల లక్షణాలు అన్నీ ఉన్నాయి.
నేను పిల్లల్ని కంటాను, పాలిస్తాను, పెంచుతాను కాబట్టి జంతువుల వైపు ఉంచుకోండి అన్నారు. అది కూడా ఓడిపోయే పరిస్థితికి వచ్చారు. మన దగ్గరకు వచ్చింది. పరిస్థితి ఎట్లుందంటే పక్షుల దగ్గర రాణిస్తలేరు, జంతువుల దగ్గర రానేరు. ఇవాళ ఆడుతున్నారు. మాకేమైనా అవసరం ఉన్నప్పుడు మీరు గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నారు, మీరే చేసుకోవాలంటే అవన్నీ మన మున్సిపల్ అధికారులు అంటారు. పరిష్కరించవలసిందిగా కోరుతున్నాం. శరణ్య గ్రీన్ హోమ్స్ ఏర్పడి 16 సంవత్సరాలు పూర్తయింది. కాలనీ యందు 110 స్వతంత్ర గృహాలు, 4 అపార్ట్మెంట్లలో 120 ఫ్లాట్స్ చొప్పున 230 కుటుంబాలతో ఒక చిన్న గ్రామ జనాభా కలిగి ఉన్నది. కానీ వసతుల లేమితో కాలనీ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి మా విన్నపాలను పరిశీలించి మాకు కొన్ని సౌకర్యాలు కల్పించవలసిందిగా కోరుతున్నాం. 1. కాలనీ సీసీ రోడ్ల నిర్మాణం 100% పూర్తి చేయడం. ఓన్లీ మెయిన్ రోడ్ ఒకటే చేశారు, మిగిలిన అన్ని వదిలేస్తుంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరచడం. త్రాగునీటి సౌకర్యం 5వ లేన్ 6వ లేన్ మిషన్ భగీరథ రాలేదు, ఆ వాటర్ కంప్లీట్ కాలేదు కాబట్టి దయచేసి దాన్ని కూడా పూర్తి చేయండి. కాలనీకి నందిపాడు బైపాస్ నుండి సర్వీస్ రోడ్డును ఏర్పాటు చేయకపోవడం వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. దయచేసి బైపాస్ నుంచి కాలనీ వరకు సర్వీస్ రోడ్డును ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాను. కాలనీకి నందిపాడు బైపాస్ నుండి సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేస్తూ లైట్స్ని కూడా ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాను. 5వ లేన్ కాలనీకి ఓపెన్ జిమ్ ఏర్పాటు చాలా అవసరం ఉంది, ప్లేస్ ఉంది, ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయవలసిందిగా కోరుచున్నాము. మా కాలనీకి 3 పార్కులు కేటాయించారు. 3 పార్కులు కూడా ఇది మున్సిపాలిటీకి సంబంధించిందని బోర్డులు పెట్టారు. వాటిని మెయింటైన్ చేయించి మొక్కలు నాటించి లైట్లు ఏర్పాటు చేయవలసిందిగా కోరుచున్నాము. నందిపాడు చౌరస్తా నుండి విధి లేకపోవడం వల్ల రాత్రిపూట మేము ప్రయాణం చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంది. దయచేసి ముందుగా లైట్లు కూడా ఏర్పాటు చేయండి. కమ్యూనిటీ హాల్ నిర్మాణం లేకపోవడం వల్ల ఈ 230 కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నాయి, ప్లేస్ ఉంది. దయచేసి కమ్యూనిటీ హాల్ కూడా ఒకటి మాకు అందించవలసిందిగా కోరుతూ ఈ విజ్ఞాపనను మా కాలనీ ప్రజలందరి తరఫున మేము మీకు సమర్పిస్తున్నాము. నా తోటి కాలనీ మిత్రులకి, అమ్మలకి, అక్కలకి, తమ్ముళ్ళకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కాలనీ ఎలక్షన్స్ రోజున నేను మా కాలనీవాసులందరికీ గట్టి వాగ్దానం చేశాను. ఖచ్చితంగా డెవలప్మెంట్లో ముందుండి మరీ నేను పనిచేస్తానని చెప్పాను. వాళ్ళకి గట్టిగా చెప్పడం కారణం ఏంటంటే మా స్నేహితులలోనే ఎవరో ఒకరు కమిషనర్ అవుతారు అనే వాగ్దానంతో నేను గట్టిగా చెప్పడం జరిగింది. కావున మా కాలనీకి అతి త్వరలో పనులన్నీ చేపిస్తారని మేము సన్వినయంగా విన్నవించుకుంటున్నాం. ఈనాటి శ్రీరామనవమి పట్టాభిషేకానికి ఇచ్చేసిన మన సన్మాన గ్రహీతలు, విశిష్ట అతిథులు, వైస్ చైర్మన్ సుధా బాలకృష్ణ గారికి అసలు ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే సమస్యలు ఇవన్నీ కాదు, మీరు మహిళలుగా ఒక విషయాన్ని గమనించారు. మన సభపై ఈరోజు అంతా మహిళలే ఆశీర్వదించారు. ఎప్పుడైనా కుటుంబం బాగుండాలంటే ఆ ఇంటి మహిళ బాగుండాలి, వ్యవస్థ బాగుండాలంటే చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం కావాలని మేము ఎప్పటి నుంచో మా టీచర్స్ యూనియన్ నుంచి అడుగుతా ఉన్నాము. ఆ కళ ఈ మహిళా సాధికారత సాధించడానికి కళగా మన ఒక వార్డు, మన యొక్క చైర్మన్, వైస్ చైర్మన్ని మహిళలుగా గెలిపించుకోవడం జరిగింది. అది ఫస్ట్ శుభదాయకం. అయితే ఇందులో ఏంటంటే ఇంకా పూర్తి మహిళా సాధికారత రావాలి అంటే ప్రతి మగవాడి విజయం వెనుక ఆడవాళ్ళు ఉన్నట్టు వీళ్ళు ఇంకా ముందుకు ఎదిగి వాళ్ళే సొంతంగా మాట్లాడి నిర్ణయాధికారాలు తీసుకోవాలంటే వాళ్ళ బెటర్ ఆఫ్లు వెనక మాత్రం ఉండి సలహాలు సూచనలు చేస్తే నేనైతే ఇంకా చాలా సంతోషపడతా. ఎందుకంటే నేను ఒక టీచర్గా ఉండడమే కాదు, ఇలాంటి వాటిల్లో నేను మాట్లాడుతూ ఉంటాను, జిల్లా కార్యదర్శిని కాబట్టి మా యూనియన్లో. కాబట్టి మీరు గమనించిన దాంట్లో నాకు ఈరోజు సంతోషమైంది. సభలో మన మహిళలే ఉండడం ఒక కళ తీరింది. ఇంకా వాళ్ళే నిర్ణయాధికారాలు తీసుకొని ఇంకా ముందుకు రావాలని ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. శ్రీరామ్ పట్టాభిషేకాన్ని చూసిన ఈ శరణ్య గ్రీన్ హోమ్స్ నివాసులందరికీ నా ధన్యవాదాలు. సార్లు ఎందుకు ఈరోజు నన్ను బుక్ చేశారు. తప్పకుండా ఈ సమస్యలన్నీ సార్ దృష్టికి ఆల్రెడీ వచ్చినాయి.
వీలున్నంత వరకు ఇప్పుడు వాళ్ళుగారు చెప్పినట్టుగా వీలున్నంత వరకు ఏది వెనక వేసే పని కాదు. మీ లేడీస్కి చెప్పేది ఏముంది, కొత్త ఇల్లు తీసుకున్నప్పుడు కొత్త సంసారం చదువుకోవడానికి ఎంత టైం పట్టిద్దో అట్లానే టైం తీసుకున్నాం. 3 నెలలు కాదండి, లోకల్ బాడీ ఎలక్షన్స్ అని ఇవన్నీ చూసుకుంటున్నారు కదా, అవన్నీ అయిపోగానే అన్నీ వీలున్నంత వరకు ఇప్పుడు వాళ్ళుగారు అంటే మున్సిపాలిటీ ఏర్పడింది ఇప్పుడే కదా, అన్ని ప్రతి వాటికి తిరుగుతూనే ఉన్నారు, అన్ని సమస్యలు వస్తూనే ఉన్నాయి సార్ దగ్గరికి. వీలున్నంత వరకు నేను చెప్తాను. ఈరోజు నేను వచ్చాను కాబట్టి నేను కూడా పక్కనంతా చెప్తాను. మీరు వచ్చారు మేడం, ఎలక్షన్ కూడా మీరు వచ్చారు, ప్రజలందరూ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈనాటి సభాధ్యక్షుడు భూపతి రెడ్డి సార్ గారికి, అదేవిధంగా మన పాలక మండలి శరణ గ్రీన్ హోమ్స్ కాలనీ ప్రజలు మనకు స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఆ విషయాలన్నీ కూడా మేము మా యొక్క గౌరవ చైర్మన్ దృష్టికి, వైస్ చైర్మన్ గారి దృష్టికి, అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి మీ సమస్యలు మ్యాక్సిమం ప్రయత్నమయ్యే విధంగా వారి సలహా సూచనలతోటి, మీ యొక్క సలహా సూచనలతోటి తీసుకుపోయి ముందుకెళ్ళి అక్కడ టెక్నికల్గా ఏమైనా సమస్యలు ఉన్నా కానీ ప్రతి ఒక్కరికి కూడా సమస్యలు తీసుకొచ్చి మ్యాక్సిమం 100% అయ్యే పనులు చేసి కంప్లీట్ చేసి శరణ కాలనీకి మరి మనం కూడా మన యొక్క వార్డు ప్రజల్లో భాగంగా ప్రాంతాల్లో అభివృద్ధి చెందేటట్టు విధంగా ముందుకు తీసుకెళ్లాలనేసి గౌరవ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, గౌరవ ఎమ్మెల్యే గారి సత్యమణి గారికి కూడా తెలియపరుస్తా ఉన్నాం. ఎందుకంటే మన కాలనీలో దాదాపుగా మేము ఎన్నడూ చూడని విధంగా మన యొక్క కాలనీలో మరి గౌరవ ఎమ్మెల్యే గారు మాధవి గారు వచ్చారు. వారు కూడా ఎలక్షన్లో ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు కూడా దగ్గరుండి కూడా అందరూ కూడా కష్టపడి భారీ ఎత్తు మెజార్టీతోటి మన వాటి తరఫున అందించడం అనేది జరిగింది. వారు కూడా మనకు చాలా చక్కగా సహకరిస్తూ ఉన్నారు. ఈ కాలనీ డెవలప్మెంట్ కూడా సహకరించి సార్ గారికి కూడా తెలియపరచాలనేసి ఈ సభా పూర్వకంగా మేము తెలియపరుస్తూ ఇట్టి అవకాశం ఇచ్చినటువంటి కాలనీ ప్రజలందరూ కూడా శ్రీ నూనె శ్రీనివాసు సువర్ణ గారు రైట్ చూడండి మేడం చూడండి మేడం చూడండి శేఖర్ సార్ రండి. శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. మమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు శరణ్య గ్రీన్ హోమ్స్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇక్కడ ఉన్న కమిటీ సభ్యులందరికీ కూడా నమస్కారం అండి. మా ముందరికి తీసుకొచ్చిన ఈ సమస్యలన్నీ మా వంతు కృషి మేము చేస్తాము పరిష్కారం కావడానికి. చైర్మన్ గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారు ఉన్నారు, వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి మా ప్రయత్నం మేము చేస్తాము. నమస్కారం అండి. మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించిన శరణ గ్రీన్ హోమ్స్ కమిటీ సభ్యులకి, గౌరవ అధ్యక్షులకి, బలరావు సత్తవల్ బాబాయ్ అందరికీ నమస్కారం. ఫస్ట్ మా ధరాత స్వర్ణని మంచి మెజార్టీతో గెలిపించినందుకు అందరికీ థ్యాంక్స్ అండి. ఇలాగే ఈ నమ్మకంతో మీరు సపోర్ట్ చేయాలి. ఏ ప్రాబ్లం ఉన్నా మీరు కొద్దిగా స్లో అయితే ఇప్పుడిప్పుడే కదా, కొద్దిగా భయపెట్టకండి, టైం పడుతుంది. తప్పకుండా మానవులు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా తప్పకుండా చాలా స్లో అయినా కూడా మర్చిపో బలరం బాగున్నారు కదా, గుర్తు చేస్తుంది. మా సార్ బాగా ప్రాణ స్నేహితులు. ఈరోజు శరణ్య గ్రీన్ హోమ్స్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కళ్యాణం, శ్రీరామ కళ్యాణం, అదేవిధంగా కొత్తగా చైర్మన్, వైస్ చైర్మన్ ప్రమాణ స్వీకారం అయిన తర్వాత కూడా కాలనీకి వచ్చినందుకు సన్మాన కార్యక్రమం పెట్టాలనే ఉద్దేశంతో అందరూ ఆహ్వానించడం జరిగింది. మమ్మల్ని ఆహ్వానించినందుకు మీ యొక్క కమిటీ సభ్యులకి, ఈ యొక్క శరణ్య గ్రీన్ హోమ్స్లో ఉంటున్న కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున చేతులెత్తి నమస్కారం చేస్తూ, పట్టాభిషేకం కానీ పట్టాభిషేకం లెక్క లేదు. సమస్యల గురించి ఎక్కువ బాగా
తెలుగుగా తీసుకురావడం జరిగింది. అధ్యక్షుల వారు చాలా తెలివిగా చెప్పారు, గబ్బిలం కథ చెప్పారు, మళ్ళీ ఇది స్థాపించింది ఎప్పుడు నిర్మాణం మొదలుపెట్టింది కూడా చెప్పిండు. దాదాపుగా 16 సంవత్సరాల క్రితం నుంచి ఇది నిర్మాణం చేపట్టింది. దీని గురించి అంటే అటు ఇటు కాకుండా గబ్బిలం లెక్క ఏం చేయాలో తెలియని పరిస్థితి కూడా, అంటే టీచర్ కదా అనుభవంతో చెప్పింది. మా పరిస్థితి కూడా ఏంటంటే మా ఎమ్మెల్యే గారు వచ్చి 2 సంవత్సరాలే, మేము వచ్చి 2 నెలలే. మా ఎమ్మెల్యే గారు సమస్య అంటే గత 14 సంవత్సరాలుగా 10 సంవత్సరాలుగా అధికార పార్టీ అంటే ప్రభుత్వం బీఆర్ఎస్ ఉండే, ఇక్కడ ఉన్న నాయకులు కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉండే, నిధులు కూడా ఎన్నంటే అన్ని వచ్చినుండే. ఆ రోజు జరగాల్సిన అభివృద్ధిని వాళ్ళు మరచడం వల్ల ఈ యొక్క ఇక్కడ ఉన్న సొసైటీ వాళ్ళు కూడా మరి ఏ విధంగా మరి ఎందుకు కొట్లాడకుండా పోతుర్రు, మరి ఎందుకు కొట్లాడలేకపోయారో కూడా నాకు అర్థం కాలేదు. ఎందుకంటే మీరు ఇక్కడ స్థలాలు కొన్నప్పుడే వాళ్ళు కొన్ని నామ్స్ ప్రకారం మేము ఈ విధంగా ఉంటామని చెప్పే మీకు నమ్మబలికే ఈ యొక్క ప్లాట్లని కానీ ఇండివిజువల్ హౌసెస్ అని కానీ గ్రేటెడ్ కమ్యూనిటీ అనేది చెప్పి మీకు అమ్మడం జరిగింది. మీ సొసైటీలో రిజిస్టర్ అయినప్పుడు కూడా నామ్స్ ప్రకారం మనం రిజిస్టర్ ఆఫీస్లోకి పోయినా కూడా మన గ్రేటెడ్ కమ్యూనిటీకి ఏ విధంగా ఉంటాయి. ఇప్పుడు కొంతమందిని అడిగితే ఇది DTCP లేఅవుటా గ్రేటెడ్ కమ్యూనిటీ అంటే కూడా చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు. దాదాపుగా 16 సంవత్సరాల నుంచి మీరు నివాసం ఉంటున్నారు. మీ హక్కును మీరు కోల్పోయినట్టే నేను గ్రహిస్తున్నా. ఎందుకంటే నిర్మాణం చేపట్టిన కానీ ఇక్కడే ఉన్నాడు, నిర్మాణం చేపట్టి మీకు అమ్మి ఇక్కడి నుంచి పోలే, మళ్ళీ నిర్మాణాలు కూడా చేపడుతుంటే తన సొంత స్థలాలు కూడా ఇందులో ఉన్నాయి. మీరు ఎందుకు నిలదీయలేకపోతున్నారు అనేది కూడా నేను ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే మీ హక్కును మీరు ఎందుకు కోల్పోతున్నారు? మీకు చేయాల్సిన అన్ని చేయమనే కదా మీరు డబ్బులు. ఇప్పుడు మామూలుగా ఎక్కడన్నా ఒక ప్లాట్ కొంటాం, మామూలు ఆ ప్లాట్కున్న విలువ ఇక్కడున్న విలువ చాలా తేడా. 10,000కి గజం దొరికే ప్లాట్ ఇక్కడ 20,000 ఉంటుంది. ఎందుకు 20,000 పెట్టాల్సి వస్తుంది? ప్రశాంతమైన వాతావరణం, వాళ్ళు డెవలప్మెంట్ చేయాలి, అన్ని సదుపాయాలు కల్పించాలి, ఎలాంటి నీటి సౌకర్యం కానీ రోడ్డు కానీ ఇంకేదన్నా ఎలక్ట్రిసిటీ కానీ ఎలాంటి నిందా కానీ దాన్ని సమకూరుస్తాడనే ఉద్దేశంతో మనం అధికంగా డబ్బులు ఖర్చు పెట్టి తీసుకుంటాం. మీకున్న దాన్ని మీరు కొట్లాడలేకపోతున్నారు. ఇప్పుడు డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నది. ఏంటంటే పక్కన అన్ని పంట పొలాలు ఉన్నాయి కనుక మీరు ఎంత నివారించినా జాల్ అనేది పైన ఏదైనా డ్రైన్ ఒక పోతుంటే గాతు కొట్టి చేయడానికి, ఎందుకంటే రైతులు కూడా రైతు కుటుంబాలు కూడా అమ్మ రైతు ఉట్ల పెళ్ళిన రైతు బిడ్డే ఇవన్నీ ఉన్నాయి. అంటే గాతు కొట్టుకుంటూ పోతే కొంచెం తాత్కాలిక ఉపశమనం అయితే కానీ దీని పర్మనెంట్ సొల్యూషన్ అనేది మనం ఈ యొక్క గ్రేటర్ కమ్యూనిటీ మారుతిరావు గారు అంటే ఆయన గతించిండు కనుక వాళ్ళ తమ్ముడు ఉన్నాడు, వాళ్ళ ఆస్తులు వాళ్ళ పేరు మీదే ఉన్నాయి.